అంటే నాకు సీరియస్‌గా ఒక బుక్ చదువుతూ ఏడవడం అనేది నేను ఫస్ట్ జనరల్‌గా నేను మూవీస్ చూస్తుంటాను, వెబ్ సీరీస్ కానీ, ఏ చిన్నది చూసినా ఏడుస్తాను. ఓకే. అక్కడి వరకే కనెక్ట్ అవుతాను, ఏడుస్తాను. కానీ బుక్ చదివి ఏడ్చిందంటే మీ బుక్కే అది. ఇంక లైఫ్ అంతా గుర్తుంటదేమో. నెక్స్ట్, అదే నెక్స్ట్ బుక్‌కి గూడా ఏడిపించే సీన్స్ ఉంటాయా మీయి? లేదండి అసలు. నెక్స్ట్ బుక్‌కి ఇప్పుడు ఈ బుక్‌కున్న ఆడియన్స్ నెక్స్ట్ బుక్‌కి ఆహ్, ఈ బు ఈ ఆడియన్స్ ఆ బుక్‌ని నచ్చుతుందని కూడా నేను అనుకోవడం లేదు. అది వేరే సెట్ ఆఫ్ ఆడియన్స్ గురించి రాస్తున్న బుక్ అది. అవునా? హ్మ్. మరి మా కోసం ఎప్పుడు రాస్తారండి? మీకు నెక్స్ట్ థర్డ్ బుక్కే అండి. సెకండ్ బుక్ ఏమో మీరు కూడా ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్‌లో ఉండొచ్చేమో. ఓకే. అంటే అవును. ఏ టైపో చెప్తే మాకు ఇంక తెలుస్తది చెప్తే ఇంక గదా! అన్నీ తెలిసిపోతాయి. స్టోరీ ఏం తెలీదు కదా! త్వరలోనే చెప్తాను. వితిన్ 2 ఆర్ 3 మంత్స్‌లో హ్మ్. చెప్తాను. ఓకే. అంటే ఈ బుక్ విషయంలో చాలా నష్టపోయాం. అంటే హ్మ్. ఎందుకు? ఇప్పుడు ఈ బుక్‌ని ఫ్లిప్‌కార్ట్, మీషోలలో ఫేక్ కాపీస్ అమ్మేస్తున్నారు. హ్మ్. యాక్చువల్‌గా మేము అమెజాన్‌లో తప్ప ఎక్కడ లిస్టింగ్ పెట్టలేదు. ఓకే. సో, ఇప్పుడు మేమెళ్లి కంప్లెయింట్ ఇస్తే మీకు ఈ బుక్ మీద కాపీరైట్ గాని, ట్రేడ్ మార్క్ గాని లేదు అని మాకు తెలిసింది. సో, అవునా? తర్వాత చాలా లేట్‌గా రిజిస్ట్రేషన్ చేపిచ్చాం. లేట్‌గా ఓకే. తెలుసుకున్నాం ఇవన్నీ. సో, అందుకు ఓహ్! ఇప్పుడు ఏదన్నా రివీల్ చేయాలన్నా గూడా ముందే మాకు కాపీరైట్, ట్రేడ్ మార్క్ వచ్చేంత వరకు కూడా ఏది రివీల్ చేయకూడదు అని కొంచెం ఈసారి జాగ్రత్త పడుతున్నాం అంతే. ఓకే. అంటే ముందే రిలీజ్ చేసే ముందు తీసుకోలేదా కాపీ రైట్స్ అప్పుడు ఇవన్నీ? తెలియదు ఇవన్నీ. అవునా? అప్పుడు అసలు ఇవన్నీ ఏం తెలియదు. జస్ట్ ఊరికే బుక్ రాయాలి, రిలీజ్ చేయాలని ఉంది. అవునా? అంటే ఇప్పుడు నార్మల్‌గా బుక్ రాసి ఏదో ఒక 1000 కాపీలు, 2000 కాపీలు అమ్మే వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. హ్మ్. ఎప్పుడైతే బుక్ అమెజాన్‌లో టాప్ 10లోకొచ్చి బెస్ట్ సెల్లర్ ర్యాంక్ వచ్చింది అంటే, హ్మ్. అది ఇండియా వైడ్‌గా డిస్కషన్ జరుగుతుంది బుక్ గురించి. ఓకే. సో, అట్లా ఆల్మోస్ట్ ఈ రోజుకి బుక్ రిలీజ్ అయ్యి 6 మంత్స్ అవుతుంది. హ్మ్. 6 మంత్స్‌లో కూడా ఇప్పటికీ మొన్నటి వరకు బెస్ట్ సెల్లర్‌గా ఉంది. ఒకరోజు అటు, ఇటు ఒకరోజు ఇంకా స్టిల్ టాప్ 50, టాప్ 100లోనే అమెజాన్ ఇండియాలో టాప్‌లోనే ఉంటుంది బుక్. హ్మ్. హ్మ్. సో, ఎప్పుడైతే ఇలాంటి రీచ్ వస్తుందో, ఇన్ని వేల కాపీస్ సేల్ అయితాయో, ఆటోమేటికల్‌గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సొస్తుంది. ఓకే. ఇప్పుడు మేము ఇన్‌కేస్ ఏదైనా నెక్స్ట్ బుక్‌ది టైటిల్ చెప్పడం గాని, ఏదైనా చెప్తే దాని మీద వాళ్ళు ట్రేడ్ మార్క్ తీసుకుంటే అప్పుడు ఆ బుక్ కూడా మనం అమ్మడానికి కూడా ఉండదు. ఓహ్! అందుకు చెప్పట్లేదా మీరిప్పుడు? అలానే కాదు. కొన్ని ఓకే. చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకు హ్మ్. తొందరపడి మొత్తం కంప్లీట్‌గా మాకు దాని మీద రైట్ వచ్చేంత వరకు ఏది రివీల్ చేయకూడదు అని అనుకుంటున్నాం. ఓకే. హ్మ్. అంటే అది తీసుకుంటున్నారా ఇప్పుడు ఫస్టే? అన్నీ ఫస్టే తీసుకొని హ్మ్. ఈసారి కొంచెం జాగ్రత్తగా రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఓకే. హ్మ్. అంటే ఈ బుక్ రిలీజ్ చేసాక ఎన్ని డేస్‌కి అర్థమైంది కాపీ రైట్స్ అవన్నీ? ఫస్ట్ 1 మంత్ బాగుంది. 1 హ్మ్. మంత్ అసలింకా తెలియదు గదా! 1 మంత్ బాగుంది. అమెజాన్‌లో ఆర్డర్స్ రావడం. హ్మ్. ఒక్కొక్క రోజు డైలీ 400 ఆర్డర్స్, 500 ఆర్డర్స్ సేల్ అవ్వడం ఓకే. బాగుంది. ఒక 1 మంత్ తర్వాత స్టార్ట్ అయింది. అంటే హ్మ్. వీళ్ళు ఉత్తరప్రదేశ్‌లో, ఢిల్లీలో ఉండేవాళ్ళు టాప్‌లోకొచ్చిన తర్వాత మన దగ్గర నుంచే బుక్ ఆర్డర్ పెట్టుకొని, హ్మ్. ఆ బుక్‌ని అక్కడికెళ్ళి కలర్ ప్రింట్ తీసి అమ్మేస్తుంటారు. దానికి ఒక 1 మంత్ టైం పడుతుంది. ఓకే. ఆ 1 మంత్ తర్వాత తెలిసింది ఇన్ని గొడవలుంటాయని. హ్మ్. ఒక్కొక్క పాయింట్‌లో బుక్ రూ. 249 అంటే 150, 160, 140కి అమ్మిన రోజులు గూడా ఉన్నాయి. ఓకే. ఎందుకు అంటే ఇంకది వాళ్ళొచ్చి ఫేక్ కాపీస్ అమ్ముతున్నారు. వాళ్ళతో పోటీ పడాల్సొచ్చింది. హ్మ్. సో, అవన్నీ తెలుసుకోవడానికి ఒక 2, 3 మంత్స్ అక్కడే వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఓకేనా మరి? ఇప్పుడు కొంచెం పర్లేదు. స్టిల్ ఇప్పటికి కూడా అమెజాన్‌లో ఉన్నది మాత్రమే మా బుక్. ఫ్లిప్‌కార్ట్, మీషోలో ఉన్నదంతా ఎవరో ఫేక్ కాపీస్ అమ్ముతున్నారు. ఓకే. హ్మ్. అంటే ఫస్ట్ మీకు బుక్ రిలీజ్ చేసేటప్పుడు ఎవ్వరు చెప్పలేదా ఇట్లా లేదు ఇవన్నీ తెలియదివన్నీ. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని కాపీస్ సేల్ అయ్యాయి? ఈ రోజు వరకు 45,000 కాపీస్ సేల్ అయ్యాయి. 45,000 హ్మ్. ఓకే. అఫీషియల్‌గా 45,000 ఇంకా అనఫీషియల్‌గా ఎన్ని అమ్మారో మనకు తెలియదు. ఓకే. హ్మ్. ఓకే అండి. కానీ బుక్ మాత్రం చాలా బావుంది హ్మ్. స్టోరీ అయితే. థాంక్ యూ అండి. ఓకే అండి. థ్యాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూకొచ్చినందుకు అండ్ మీ మాటల రూపంలో మేము విన్నందుకు ఆ స్టోరీని చాలా నాకు డిఫరెంట్‌గా అనిపిచ్చింది. మళ్ళీ ఒకసారి చదవాలనుంది. సో, చదవండి అంటే తప్పకుండా. మనం ఒక స్టోరీ చదువుతున్నప్పుడు ఎంతసేపు ఆ లైన్స్‌ని మన వేలో చదువుతాము. కానీ ఎప్పుడైతే రాసిన రైటరు అది చెప్తుంటారో ఇంకోలాగా అనిపిస్తుంది. అదేలెండి. సో, నిజంగా చాలా చక్కగా రాసారు. సో, నెక్స్ట్ బుక్ కూడా మంచిగా రాయండి. మాకు అందులో అంటే మేము చదివేలాగా రాయండి. షూర్ తప్పకుండా అండి. ఓకే. నెక్స్ట్ బుక్ కూడా మంచిగా సక్సెస్ ఇలాగే అవ్వాలి. మాకింకా ఇంటర్వ్యూస్ ఇస్తుండాలని అనుకుంటున్నాం. ఓకే అండి. థాంక్ యూ శ్రీనివాస్ గారు. థాంక్ యూ అండి.